ప్రైజ్ లాడండి. హల్లెలూయా. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదవాలి, ప్రతిరోజు చదవాలి. ఏమండి, పరిశుద్ధ గ్రంథం చదవకపోయినట్లయితే ప్రభు చేసిన కార్యాలు ఎలా అవుతాయి? మరి ఈ పరలోక ప్రార్థన, మంగళవార్త ప్రార్థన మరి ఎప్పుడు చెప్పుకుంటూ సరిపోతుందా? ఎన్నో ఉన్నాయండి ప్రభు చేసిన ఘనకార్యాలు. బైబిల్ చదివినట్లయితే అన్ని వార్తలు చదువుతారు, అన్ని పేపర్లు చదువుతారు, అన్ని విషయాల గురించి మాట్లాడుకుంటారు, కానీ బైబిల్ మాత్రం చదవరు. దయచేసి జీవితంలో చనిపోయే లోపల ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం చదవాలి, మొత్తం కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకోండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నిజమైన సత్యవంతుడైన మన దేవుడు, ఆకాశము భూమి సూర్యచంద్రులను చేసినటువంటి దేవుడు, ఇంకా చాలా బైబిల్ చదివినట్లయితే చాలా అద్భుతాలు ఉన్నాయండి. మీకు ఎలా చదవటం తెలియకపోతే కీర్తనల గ్రంథం, సామెతల గ్రంథం, తర్వాత అక్కడి నుండి కొత్త నిబంధన గ్రంథం, సువార్తలు, మరి పౌలు గారి పత్రికలు చదవండి. మరి తప్పకుండా చదవండి. ఏ రోజున కీర్తనలు ఒకటి, సామెతలు ఒకటి, మరి అధ్యాయాలు చదవండి. నిజంగా మన జీవితానికి ఎంతో అవసరం. మనం చదువుతుంటే మన పిల్లలు చదువుతుంటారు. మరి బైబిల్ చదవకుండా ఉంటే ఎలాగండి? హిందువులు అయితే శ్లోకాలు వాళ్ళు చిన్నప్పటి నుంచే పిల్లలు అది చదువుతున్నారు. మరి మనం బైబిల్ క్రైస్తవులను చెప్పుకుంటూ మరి అసలు చదవని వాళ్ళు, ముట్టుకోని వాళ్ళు ఉన్నారు. మనం పూజకు పోయి వస్తున్నాం, ప్రార్థన చేసి వస్తున్నాం, పాటలు పాడొస్తున్నాం. కాదండి, చదవాలండి. చదివితే దేవుడు మనతో మాట్లాడినట్టు చదవాలి, పాడాలండి. పాటకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. మీకు వచ్చిన పాట పాడుకోండి, ప్రతినిత్యం పాట పాడుకోండి. పాట పాడినట్టయితే బైబిల్లో వాక్యాలే కాబట్టి బైబిల్ వాక్యాలు నేర్చుకున్నట్టే. ప్రియమైన సహోదరి సహోదరులారా, తప్పకుండా పరిశుద్ధ గ్రంథం ప్రతినిత్యం మీకు దండం పెట్టి చెప్తున్నానండి, మీకు దండం పెట్టి చెప్తున్నా. తప్పకుండా మీరు బైబిల్ తప్పకుండా చదవాలని నేను వేడుకుంటున్నానండి. ఆమేన్.